రైట్, ఒకవైపు హెచ్సియు భూములకు సంబంధించి కూడా రాజకీయ రగడ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హెచ్సియు భూములు 400 ఎకరాలను ఎవ్వరూ కొరద్దంటూ కూడా ఇటు కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి. 3 ఏళ్లలో తాము మళ్లీ అధికారంలోకి రాబోతున్నాము, వచ్చిన వెంటనే ఆ భూములను ఏకో పార్క్ గా కూడా తీర్చిదిద్దుతామంటూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. పొరపాటున ఎవరైనా ఈ భూముల్ని కొనుగోలు చేస్తే గనక తిరిగి వాటిని వెనక్కి తీసుకుంటామంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి. ఇందాక అంటే ఏంటి అసలు ఏం జరగబోతోంది ఏంటి, అట్లాగే హెచ్సియు దగ్గర కొంచెం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులపై పెట్టినటువంటి కేసులు కూడా వెనక్కి తీసేసుకోవాలి, ఏంటి లాఠీ చార్జ్ అంటూ కూడా ఒకవైపు ప్రొఫెసర్లు విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మాత్రం ఇటు తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా హెచ్సియు సంఘటనల పైన అక్కడ భూముల వ్యవహారానికి సంబంధించి పిటిషన్ దాఖలై దానిపైన విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ హైకోర్టులో 2:15 మధ్యాహ్నం 2:15 విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టులో అయితే మాత్రం 3:15 విచారణ జరుగుతుంది. ఇప్పటికే హెచ్సియు విద్యార్థులపై లాఠీ చార్జ్ గురించి హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు కొద్ది నిమిషాల క్రితమే న్యాయవాది రఘునాథ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. లంచ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలంటూ కూడా న్యాయవాది కోరారు. కానీ మెన్షన్ సమయం ముగియడంతో లంచ్ మోషన్ కు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు నిన్నటి నుంచి మనం చూసాము తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూములు ఏదైతే హెచ్సియు సమీపంలో ఉన్నటువంటి భూముల వ్యవహారానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను సస్పెండ్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా నిన్న వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 54 సవాల్ చేయడం జరిగింది. దాన్ని రద్దు చేయాలని కోరుతూ కూడా ఒక అంటే మాజీ సైంటిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి పిటిషనర్ గా ఉన్నాడు. మరోవైపు వాటా కూడా పిటిషనర్ గా ఉంది. ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా నిన్న వాదనలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న వాదనలు వినిపించింది. ఈ రోజు ఫైనల్ గా అయితే మాత్రం 2:15 ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలు, మరోవైపు పిటిషనర్ యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం డిసైడ్ చేయబోతుంది, ఆ భూముల వ్యవహారానికి సంబంధించి ఏం చెప్పబోతుంది అనేది మాత్రం చూడాలి. నిన్న స్పష్టమైనటువంటి వాదనలు కూడా వినిపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయట ఉన్నటువంటి స్థలం కేవలం పరిశ్రమల కోసమే కేటాయించిందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా తెలిపారు. 2006 నుంచి దీని పరిశ్రమల స్థలంగానే గుర్తించినట్లు కూడా న్యాయస్థానం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కొన్ని నివేదికలు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు మధ్యాహ్నం నివేదికలు సమర్పించిన తర్వాత వాటిపైన మరోసారి వాదనలు కొనసాగుతాయి. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వబోతుందా, పిటిషనర్ల యొక్క లేవనెత్తినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోబోతుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ స్థలాన్ని 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఐఎంజీకి ఎకరం 50,000 చొప్పున విక్రయించగా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసింది. దీన్ని గతంలో కూడా ఐఎంజీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అది వాళ్ళు సవాల్ చేశారు. దానిపైన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి అంటూ కూడా గతంలోనే న్యాయస్థానాలు ఆర్డర్స్ ఇచ్చాయి కాబట్టి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న భూమి అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్తుంది. కానీ పిటిషనర్లు మాత్రం చాలా అంశాలను వెలుగులో తీసుకొస్తున్నారు, చాలా అంశాలను కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు వాదనల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని కోర్టు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్, రైట్, అట్లాగే ఇటీవల 5 ఎకరాల్లో కూడా చాలా పెద్ద పెద్ద భవనాలు కూడా అక్కడ నిర్మించారు, అవన్నీ కూడా చూసుకోవచ్చు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ ఈ అంశాలన్నింటినీ కూడా కోర్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, పిటిషనర్ తరఫు నుంచి కూడా కొంత సమాచారాన్ని అడిగారు. ఆ సమాచారాన్ని కూడా మధ్యాహ్నం తర్వాత అందజేస్తారు. మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే హెచ్సియులో జరుగుతున్నటువంటి ఘటనలు, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు, విద్యార్థుల పైన లాఠీ చార్జీలకు సంబంధించి కూడా విచారణ జరపాలంటూ కూడా ఈ రోజు న్యాయస్థానం అంటే చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేసినప్పటికీ కూడా మెన్షనింగ్ టైం అయిపోవడంతో లంచ్ మోషన్ కు అనుమతించలేదు. మరి ఇప్పుడు ఈ రోజు జరగబోయేటువంటి పిటిషన్లు, ఈ రోజు జరగబోయేటువంటి విచారణలో ఈ అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్లుగా ఆ అంశాలను కూడా కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం డిసైడ్ చేయబోతుంది, నివేదికలు పరిశీలించిన తర్వాత కోర్టు ఎలాంటి కామెంట్ చేయబోతుంది, డైరెక్షన్స్ ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాలి. నిన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పనులు జరుపుకోకుండా, చెట్లు నరికివేయకుండా స్టే విధించింది.
ఈ రోజు ఆర్డర్స్ తర్వాతే అక్కడ ఏం జరగబోతుంది, ఈ రోజు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ తర్వాతే అక్కడ కార్యకలాపాలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది పవన్. రైట్ ప్రవీణ్, అట్లాగే ఇందాక అన్నట్టుగా దాంట్లో ఒక 5 ఎకరాల్లో పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు, అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. అదేవిధంగా ఒక 4 హెలిప్యాడ్ల వరకు ఉన్నాయి అందులో. కావాలంటే గూగుల్ మ్యాప్ లో చూసుకున్నా గానీ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా అభ్యంతరం తెలపలేదు. ఒకవేళ అటవీ ప్రాంతం, అటవీకి సంబంధించిన భూమి అయితే ఇవన్నీ ఎట్లా ఉంటాయి, అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అనేది ఏజీ గారు చెప్తున్నది కదా. ఎగ్జాక్ట్లీ నిన్న చెప్పినటువంటి వాదనలో కూడా అదే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి గాని కేంద్ర మంత్రులు హెలిప్యాడ్ ఒకవేళ ఆ ప్రాంతంలో దిగాలి అనుకుంటే దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అటవీ భూమిగా మేము పరిగణించట్లేదు. గతంలో అక్కడ బిల్డింగుల నిర్మాణం చేపట్టారు. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమి. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క భూమి. ఈ భూమిలో ప్రభుత్వానికి అక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ, కార్పొరేట్ విషయంలో కానీ, లేదా కంపెనీలకు ఆ భూమిని కేటాయించేటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి. గతంలో ఎక్కడా కూడా అబ్జెక్షన్ చెప్పలేదు, ఎక్కడా కూడా అనుమతుల విషయంలో కానీ ఎక్కడా కూడా లేవనెత్తలేదు. కేవలం ఒక పొలిటికల్ ఎజెండా తోటే ఒక పార్టీ వెనుకుండి ఇదంతా నడిపిస్తుంది అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వయంగా న్యాయస్థానంలో చెప్పినటువంటి మాట. మరి ఈ రోజు జరగబోయేటువంటి వాదనల తర్వాత ఎలాంటి కోర్టు నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే హెలిప్యాడ్ దిగేందుకు ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశారు, వాటికి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీలను సైతం న్యాయస్థానానికి అందజేశారు. న్యాయస్థానం వాటిని పరిశీలించింది. అక్కడ బిల్డింగ్ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. కాబట్టి మరి ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది పవన్. రైట్.